నమస్తే అండి. ఈ మధ్య ఎవరు మైక్ పట్టుకొని ఛానల్ ముందుకు వచ్చినా సరే, లేదా వేరే ఛానల్ అక్కడ మాట్లాడినా సరే, ఫస్ట్ ఎగ్జాంపుల్ కింద టీచర్‌నే తీసుకుంటారు. ఎందుకో మరి అర్థం కాదు. టీచర్‌లకి ఇచ్చినట్లుగా, లేదా టీచర్లు అనుభవిస్తున్నట్టుగా ఇలాంటి టర్మ్స్ వాడుతూ ఉంటారు. మరి ఆ టర్మ్స్ ఎందుకు వాడతారో నాకు తెలియదు కానీ, అలాంటి వాళ్ళకి ఒక డైరెక్ట్ ఛాలెంజ్ ఏంటంటే, ఈ క్వశ్చన్స్ వేసేవాళ్ళు ఒకసారి రండి, ఒక గంట సేపు ఒక క్లాస్లో ఉండండి. మీరు పాఠం చెప్పక్కర్లా, గంట సేపు అలా కంట్రోల్ చేయండి. వాళ్ళని కంట్రోల్ చేసి బయటికి రండి. మీ బుర్ర తాలూకు కండిషన్ ఎలాగ ఉంటుందో మీరు ఎక్స్పీరియన్స్ అవ్వండి. అప్పుడు మీకు అర్థమవుతుంది టీచర్ జాబ్ అనేది ఎంత కష్టమో. వాళ్ళు ఏంటి వెళ్తారు, కూర్చుంటారు, ఏదో 4 ముక్కలు చెప్తారు. 4 ముక్కలు చెప్పడం కాదు, 4 ముక్కలు ఎప్పుడు చెప్తారు. టీచర్ అనేవాడు ఎవరు ఖాళీ కూర్చోడు అక్కడ. కానీ ఈ 4 ముక్కలు చెప్పే ముందు పిల్లలందరినీ అటెన్షన్ తీసుకురావడం ఎంత కష్టమో ఒకసారి మీరు అనుభవించి చూడండి. ఓకే, ఇంట్లో ఒక పిల్లలను ఇద్దరు పిల్లలను కంట్రోల్ చేయలేక సెలవు రోజుల్లో కూడా స్కూల్ ఉంటే బాగున్ను అనే తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఉన్నారు. అంత కష్టమైన పని పిల్లల్ని కంట్రోల్లో పెట్టడం. ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ ఆల్ఫా వీళ్ళని కంట్రోల్ పెట్టడం మరీ కష్టం. ఎందుకంటే వాళ్ళు ప్రోయాక్టివ్, ఒక సెకండ్ కూడా ఖాళీ ఉంటారు. అయితే మాట్లాడతారు, ఏదో పని చేస్తారు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళని కంట్రోల్లో పెట్టి లెసన్ చెప్పడం అంటే మామూలు విషయం కాదు ఇది. కాబట్టి దయించి టీచర్ల తన శ్రమని గుర్తించండి. థ్యాంక్ యూ.